మాట్లాడతాను. ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటాను. లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్. సునీత గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. సో ఏదైతే కృష్ణలంక పిఎస్ లో ఈ లాకప్ డెత్ గురించి మాట్లాడుకుంటున్నారో అందరు కూడా, ఆల్మోస్ట్ మే 9న జరిగిన సంఘటన ఇప్పటి వరకు 40 రోజులు కావస్తుంది. ఆ తల్లి రోదన పరిస్థితి అంతా చూస్తున్నాం. ఈవెన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లి స్వయంగా వెళ్లి అతని తల్లితో మాట్లాడడం కానీ పరామర్శించడం, అది నిజంగా యాక్సెప్ట్ చేయాలి. మంచి విషయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్. ఏదైతే ఆ టైంలో వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆయనే కాదు మిగిలిన రాజకీయ నాయకులు కూడా వెళ్తే మంచిదే. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇవన్నీ జరిగినా మంచిదే. కానీ ఈ సమయంలో కులాల్ని తీసుకొస్తున్నారు. ఒక కాపు యువకుడిని చంపేశారు, లాకప్ డెత్ అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడి కులాన్ని ఎందుకు ఇంతవరకు బాగానే వచ్చినప్పుడు కరెక్ట్ టైంలో కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు? కొత్తగా కుల రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, శవ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఓ విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఏంటి? సునీత గారు అందరికీ నమస్కారం అండి. ఎవరైతే ఈ సాయి కృష్ణ అనే వ్యక్తిని మరి కిందట 29వ తారీఖున అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు చేసి మరి ఆయన చనిపోయిన అంత్యక్రియలు కూడా పోలీసు వారే చేశారనేది వాస్తవంగా మనకు కనబడతాం. ఎందుకంటే విజయవాడ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణలంక ఏదైతే అక్కడ సిఐగా పనిచేస్తున్నటువంటి నాగరాజు, ఆయన ఆగడాలు మామూలుగా లేవు. మనం చూసాం, రాత్రి ఒక వీడియో వచ్చింది బయటికి. క్రాంతి కుమార్ అనే ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన వాళ్ళ తండ్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. వాళ్ళ అబ్బాయి నిన్న మరి ఒక వీడియో బయటకు వచ్చింది. సెల్ఫీ వీడియో తీసుకొని నా సాగు కారణం సిఐ నాగరాజు గారు అని చెప్పి వీడియో తీసుకొని మరి పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అంటే ఎంత చిత్రహింసలు, అంటే 3 నెలలుగా చిత్రహింసలు చేశాడని చెప్పి ఆయన లైవ్ లో వీడియో తీస్తుండగా చనిపోయాడంటే మరి సిఐ నాగరాజు యొక్క చిత్రహింసలు ఏ రోజుగా చేశాడో అర్థమవుతోంది. ఈ రోజు చూస్తే సాయి కృష్ణ విషయంలోకి వస్తే మరి సాయి కృష్ణని ఒక సిఐ నాగరాజు లాంటి సామాన్యుడే చంపగలడా? లేదు దీని వెనకతల వాళ్ళ బాసు ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంటైర్డ్ బాస్ గా ఉన్నటువంటి ఆ బాసు సూచనల మేరకు ఈ హత్య జరిగిందనేది మనం అనుకోవాలి. ఎందుకంటే సాయి కృష్ణని అరెస్ట్ చేయడం ఒక కేసులో ఆయన ఒప్పుకోవాలి. ఈ ఖచ్చితంగా సిఐ నాగరాజు ఎలాగైనా నువ్వు ఒప్పించాలి, ఆ కేసు తనే చేశాడు అని ఒప్పించాలని చెప్పి ఆయన థర్డ్ డిగ్రీ చేయడం వల్ల ఆయన చనిపోయాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత మరి ఒక పోలీసు మహిళా అధికారి వెళ్ళి ఆ బాస్ కి చెప్పడం జరిగింది. అలాగైతే ఆ బాడీని మీరు క్లోజ్ చేయండి, డిస్మంటల్ చేయండి, మరి ఆ బాడీ అక్కడ లేకుండా చేయండి అని బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకే వీళ్ళు చేశారనేది మరి వార్తలన్న కథనాలన్న వస్తూ ఉన్నాయి. అలాగే మనకు అర్థమవుతోంది. సో ఇక్కడ ఒక జనసేన పార్టీ నాయకుడు ఎవరైతే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అమ్మిశెట్టి వాసు మరి 1-2 కోట్ల బేరానికి ఇంటికెళ్లి సిఐ మంచివాడు, సిఐని మనం కాపాడాలి, మరి ఆ సిఐ ఏం చెప్తే చేస్తాడని చెప్పి 1-2 కోట్లకి బేరమాడడానికి తన ఇంటికి వెళ్ళాడంటే అర్థం అవుతుంది. అసలు ఈ అమ్మిశెట్టి వాసుకి, సిఐ నాగరాజ్ కి, ఈ బిగ్ బాస్ కి, ఈ కేసుకు ఉన్నటువంటి ఆ లింక్ ఏంటనేది బయటకు తీయాలా? లేకపోతే ఈయన ఎందుకు వెళ్ళాడు? వీటి గురించి మీరు చెప్తున్న వాటికి సమాధానం అడుగుదాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులం ఎందుకు వచ్చింది, కుల రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి విమర్శ కదా. సునీత గారు మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఎవరైనా ఏ కులంలో అయినా పుట్టాల్సిందే, ఏదో కులంలో పుడతారు. సో చనిపోయినప్పుడు పలానా కులంలో పలానా వ్యక్తి చనిపోయారు అనేది ఖచ్చితంగా మాట్లాడతారు. అయితే గతంలో ఇది వీళ్ళే ఈ కుల రాజకీయాన్ని తీసుకొచ్చింది మరి కూటమి ప్రభుత్వం కాదా? అరే డాక్టర్ సుధాకర్ చనిపోతే మాదిగ సామాజిక ఒక దళితుడు చనిపోయాడు, మరి డాక్టర్ సుధాకర్ అలా చనిపోయాడండి. అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి జరిగిన వాగ్వాదం తీసుకొచ్చి గవర్నమెంట్ కి ఆపాదించలేదా వీళ్ళు? ఈయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చనిపోతే గవర్నమెంట్ కి ఎలాగా ఆపాదిస్తారని అంటే మీరు అన్నారు కదా వాళ్ళ హయాంలో ఇలా జరిగిందని చెప్పేసి. సరే వాళ్ళ బుద్ధి గడ్డి తినింది, మరి మీరేం చేస్తారు? మీరు కూడా అలాగేనా కులాన్ని ఎందుకు శవ రాజకీయాలు చేయడం అని చెప్పేసి మాట్లాడారు? రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయాలు చేస్తాయి, మరి వాళ్ళు అక్కడ రాజకీయం ఒప్పుకుంటున్నారు. అయితే రాజకీయాలే చేస్తాయి, రాజకీయాలు చేయకండి ఇంకేం చేయం కదా, వినాలి అక్కడ.
సో రాజకీయం కోసమే అయితే ఇప్పుడు అంటే సందర్భం సరే, ఒక న్యాయం కోసం, ఒక తల్లి న్యాయం కోసం తల్లికి ఒక న్యాయం జరగాలి, కనీసం తన కొడుకుని కాల్చి తర్వాత బూడిదైన ఇవ్వండి అని తను మురబెట్టుకుంటుంది అంత గట్టిగా. ఈ టైంలో రాజకీయమే చేస్తామని చెప్పడం ఎంత కరెక్ట్ అండి? నేను చెప్పేదేనమ్మా, నేను చెప్పలు వినాలి. మేము రాజకీయం చేస్తున్నాము, ఈ విషయం పెట్టి మేమే రాజకీయం చేస్తాం మేము అనట్లా. మీరు ఆ చర్చ తప్పుదప్పు పట్టించద్దు. గతంలో వాళ్ళు రాజకీయం చేశారు. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోతే ఆయనకి దళిత కార్డు వినియోగించారు, డాక్టర్ సుధాకర్ కి దళిత కార్డు వినియోగించి అది ప్రభుత్వం మీద తోశారు. ఇక దళితుల్ని చంపేశారు అని మరి వేరే వేరేగా వాళ్ళు వ్యక్తిగతంగా జరిగిన విషయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగంట కట్టారు. మరి ఈ రోజు ఇద్దరు దళితులు, ఒక దళితుడు, ఒక మాదిగ సమాజ వర్గం చెందిన వ్యక్తి, అలాగే ఒక కాపు సమాజ వర్గం చెందిన వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కూడా అదే సిఐ నాగరాజు ఆ వేరుపులు తాళలాగా చనిపోతే ఈ రోజున మరి వాళ్ళ కులాలు గుర్తుకు రావాలి, వాళ్ళ కులాల గురించి మాట్లాడరా? మీకు నచ్చినట్టు మీరు మాట్లాడిస్తారా? ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి బాధ్యతగా నిలబడాలి, ఆ తల్లిని ఓదార్చాలని చెప్పి ఆ తల్లికి ధైర్యం ఇవ్వాలి, ఆ కుటుంబం మేము అండగా ఉన్నామని చెప్పి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓదార్పిచ్చారు. ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. ఏ హోమ్ మినిస్టర్ గారు ఎందుకు వెళ్ళకపోయారు? ఏ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళకపోయారు? పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళకపోయాడు? నారా లోకేష్ ఎందుకు ఇంటికి వెళ్ళకపోయాడు? ఎందుకు వాళ్ళ కుటుంబానికి భరోసా ఎందుకు వెళ్ళకపోయాడు? దీని గురించి టీడీపీ నాయకులందరూ ఏమయ్యారండి? నేను ఈ విషయం నేను మిమ్మల్ని అడిగే ముందే అప్రిషియేట్ చేశాను. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచి పరిణామం అని నేను మీకు ఇనిషియల్ లోనే నేను ఇది అడ్రస్ చేశాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు మనం చూసాం, చిన్నార జాహ్నవి తప్పైపోయి ఈ రోజుకి 12 రోజులు 13 రోజులు అవుతోంది. ఆ పిల్లని ఆ తల్లిని ఆ తల్లిదండ్రులు ఓదార్చాలి, అలాగే వీళ్ళని కూడా ఓదార్చాలి. అక్కడ ఒంగోలులో యాదవులు బల్లలో గొర్రెల కాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత పాశవికంగా దాడి చేసిన టీడీపీ నాయకుల మీద కేసులు లేవు. ఆ గొర్రెల కాపరుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి హింసించారు. వాళ్ళకి బాధ్యతగా అండగా నిలబడాలి. ఇదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గం అంటే గుండెల మీద చేసుకుని బతుకుతాం అంతే. ఎవరు గుండెల మీద చేసుకుని బతకట్లా. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని హింసించి పీడించి చంపేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. దళితులు లేదు, ఓసీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదు. ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఎవరిని టార్గెట్ చేయడం, వాళ్ళు తీసుకెళ్లడం, ఈ ఆడపిల్లలు ఎత్తే అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, మటర్లు చేయించడం. మెగా టీఎస్ అని ఒకవైపు ఏమో ఇంకో కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులన్నింటిలో కూడా డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ గా ఈ యొక్క విషయాలు నడుస్తూ ఉన్నాయి. మెగా టీఎస్ మర్చిపోయాం, మెగా టీఎస్ గురించి మాట్లాడటం లేదు. లేదా అరవ శ్రీధర్ అనే విషయం మర్చిపోయాం. అరవ శ్రీధర్ ఒక అమ్మాయికి 6 సార్లు 7 సార్లు కన్ఫ్యూజ్ చేసి తీయించాడు. అమ్మాయి న్యాయం కోసం వస్తే అమ్మాయిని కర్రతో కొట్టడం జనసేన పార్టీ వాడు. ఆ విషయం మర్చిపోయాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఇబ్బందుల గురించి మర్చిపోయాం. నిరుద్యోగ సమస్యలు మర్చిపోయాం. సూపర్ సిక్స్ మర్చిపోయాం. సంక్షేమ పథకాలు మర్చిపోయాం. డెవలప్మెంట్ మర్చిపోయాం. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఆ 3 కేసులు, 6 మానభంగాలు, 7 మటర్లాగా ఇదే పరిపాలన జరుగుతుంది తప్ప ఎక్కడ సంక్షేమం, డెవలప్మెంట్ లేకపోతే ఎవరికైనా మీరు గుండె మీద చేయాల్సిన బతకాలన్న భరోసా మాత్రం కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదని నేను చెప్తా ఉన్నా. ఓకే అండి, లక్ష్మణ్ రావు గారు మీ పాయింట్స్ మనం సేవ్ చేసుకుందాం, వాటి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. అంతకంటే ముందు ఇద్దరు అనలిస్టులు వెయిట్ చేస్తున్నారు. 30 సెకండ్స్ అమ్మా. ఎవరైతే ఈ సిఐ నాగరాజుని సస్పెండ్ చేసాం, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి ఆక్రోశం వచ్చింది, కోపం వచ్చింది. ఏంటి సార్ ఇవే మీకున్నటువంటి ఎల్లే మీడియాలో, ఎల్లే పత్రికల్లో ఏదైనా చంద్రబాబు నాయుడు గారి కోపం, చంద్రబాబు ఆక్రోశం ఎక్కడ వచ్చింది తల్లి? ఆయనకంత ఈ వయసులో 75 సంవత్సరాల్లో ఆక్రోశం, కోపం, ఆవేదన, ఆక్రందన వస్తే ఆయనకి మరి ఏం చేయాలో మనందరికి తెలిసిందే. మీరు ఎందుకు రాస్తారు పేపర్లో చంద్రబాబు నాయుడు గారికి కోపం వచ్చింది, ఆక్రోశం వచ్చింది, ఆవేదన వచ్చింది? ఎక్కడ వదిలేస్తే తక్కాలి కదా. ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, ఐ కమ్ బ్యాక్ టు యూ. మీ పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం. మీరు అడిగిన 30 సెకండ్స్ అయ్యింది. ఎస్ మస్తాన్ రావు గారు, ఒక నిమిషం అండి. లక్ష్మణ్ రావు గారు, ఇదే పాయింట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళ అభిప్రాయం తీసుకొని మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. డీసీపీ కానీ వీళ్ళందరికీ సంబంధం ఉంది.
వీళ్ళందరినీ కూడా ఎస్ భద్రం ఎస్ చేయాలి. అది అడుగుదామండి, దాని గురించి అడుగుదాం, ఒకసారి అడుగుదాం. సయ్యద్ గారు కూడా వింటున్నారు కాబట్టి ఆయన టైంలో ఆయన దాని వాటన్నింటికి జవాబు చెప్తారు. ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ ఇస్తాను సమయం. సెకండ్ రౌండ్ లో మళ్ళీ మాట్లాడొచ్చు. చందు అన్న అబ్బాయి అక్కడ పోలీస్ స్టేషన్ లో జరిగిందంతా బయట పెట్టాడు. కేసు నేను ఉన్నాను, నా కళ్ళ ఎదురుగా ఆ సాయి కృష్ణని కొట్టారు, హింసించారు, బాధించారు, చంపేసిన పరిస్థితి వరకు తీసుకొచ్చారు, నన్ను వదిలేశారు, ఆ వ్యక్తిని చంపేశారని చెందిన వ్యక్తి ఆ క్రిమినల్, ఒక క్రిమినల్ అబ్బాయి ఆ స్టేషన్ లో ఎస్ నాకు అర్థమవుతుంది, మీరు చెప్పిన పాయింట్స్ నాకు అర్థమైంది. వాళ్ళు కూడా ఒకసారి జవాబు చెప్తారు. మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మస్తాన్ రావు గారు, సిచ్యువేషన్